హ్మ్. ఇంత గొప్ప లీడర్ మాతో పాటు కలిసి తినడమే మా అదృష్టంగా భావిస్తున్నా. అవునా? చాలా మంచి ఓకే. అంటే ఈ స్టూడెంట్స్ ఒక డిమాండ్ చేశారు. అంటే మాకు సీసీ కెమెరాస్ లేవు. సీసీ కెమెరాస్ కావాలి అని అంటున్నారు. సో, నిజంగా 24 అవర్స్‌లో సీసీ కెమెరాస్ పెట్టేశారు అంటున్నారు. సో, ఎంతవరకు పనులు ఎంత త్వరగా ఉన్నాయి? అండ్ గవర్నమెంట్ కాలేజ్‌లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి చర్యలు ఎలా ఉన్నాయి అడుగుదాం. అమ్మ చెప్పండమ్మా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు లోకేష్ గారు మొన్న వచ్చినప్పుడు మధ్యాహ్నం భోజనం అంటే పథకం అనేది పెట్టారు కదా! ఉచితంగా భోజనం పెట్టాలని. ఆలోచన ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? మేము అడిగిన వితిన్ 24 అవర్స్‌లోనే సార్ అలా ప్రొవైడ్ చేయడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే లోనే ఆ పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు కాలేజ్‌లో కూడా పెట్టడం జరిగింది రీసెంట్‌గా. కానీ గవర్నమెంట్ స్కూల్స్‌లో అయినా సరే, ఇక్కడైనా సరే చదివేది పిల్లలే కాబట్టి ఇంటర్‌కి కూడా పెట్టడం జరిగింది. అంటే ఓన్లీ స్కూల్స్ వరకే కదా అది పరిమితం. ఇప్పుడు కాలేజెస్‌కి కూడా పెట్టడం అనేది ఎలా అనిపించింది? చాలా మంచిదే. వచ్చింది అసలు ఐడియా వచ్చింది చాలా గ్రేట్ చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే లేసి వెళ్ళిపోవడం వల్ల కొంతమంది క్యారేజెస్ కూడా తెచ్చుకోరు. మధ్యాహ్నం ఎండలో వెళ్ళి తినేసి రావడం లేట్‌గా అట్లాంటివి ఏమీ ఉండకుండా చక్కగా ఇక్కడే తినొచ్చు. ఫుడ్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ఆయన ఒక ఐటీ మినిస్టరు. ఆయన మీతో పాటు సమానంగా కూర్చొని భోజనం చేయడం అనేది ఎలా అనిపించింది? చాలా గ్రేట్. సార్ మాతో పాటు కూర్చొని ఎంతో చాలా ఆనందంగా తిన్నారు. మళ్ళీ ఎంతో ప్రేమగా చెల్లి అని చెప్పి అందరితోటి బాగా మాట్లాడారు. ఆయన రిసీవింగ్ ఎలా అనిపించింది? రిసీవింగ్ చాలా బాగుంది. సార్ కూడా ఇంకా అన్నిటి గురించి బాగా మాట్లాడారు. మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇక్కడ ఏమేమి కావాలి చెప్పారా? చెప్పాము. అంటే ఇక్కడ మాకు రూమ్స్ తక్కువ ఉన్నాయి, రూమ్ శాంక్షన్ చేయమంటే రూమ్స్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు చేపిస్తా అన్నారు. అట్లాగే కెమెరాస్ కావాలంటే పెట్టిస్తా అన్నారు. పెట్టించారు కూడా ఆల్రెడీ పెట్టించారు. అయితే మీరు అడిగినవన్నీ చేపిస్తున్నారు. మొన్న సాటర్డేనే కదా జరిగింది. నెక్స్ట్ రోజు కల్లా పెట్టిస్తా అని చెప్పి అన్నారు. సీసీ కెమెరాస్ కూడా పెట్టించారు. చాలా బాగా ఎలా అనిపించింది? ఒక ఐటీ మినిస్టర్ ఆయన అంత సింప్లిసిటీగా ఉండడం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సార్ని అసలు ఫస్ట్ మేము చూడగానే చాలా భయపడ్డాం. ఎందుకంటే మినిస్టర్ ఎలా ఉంటారు అని చెప్పి చాలా భయపడ్డాం. కానీ బాగా మాట్లాడడం, రిసీవ్ కూడా బాగానే తీసుకున్నారు. అందరితో ప్రేమగా మాట్లాడారు. ఒక మాటలో ఏం చెప్తాం మరి నారా లోకేష్ గారి గురించి? ఏం చెప్తాం, సార్ చాలా గ్రేట్. మరి ఐటీ కంపెనీస్ అనేది తీసుకొస్తారని నమ్మకం ఉంది నమ్మకం. సార్ మాకు ఏం చెప్పారంటే మీరు 100% నాకు ఇస్తానని చెప్తే నేను కంపల్సరీ చేపిస్తాను. మీకు ఉద్యోగాలు కూడా మీరు బయటికే వెళ్ళనవసరంలా, ఇక్కడికే నేను అన్ని జాబ్స్ కూడా ప్రిఫర్ చేస్తానని చెప్పారు. ఎలా ఉంది మధ్యాహ్న భోజన పథకం అనేది, డొక్కా సీతమ్మ ఉచిత భోజన పథకం అనేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకురావడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా మంచి పథకం ఇది. ఇది చాలామంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి చాలా యూజ్ అయ్యిద్ది. వాళ్ళు చాలా రోజులు వాళ్ళ మదర్స్ పనికి వెళ్తారని చెప్పి భోజనం తెచ్చుకోకుండా ఉంటారు. సో వాళ్ళకి ఇలా పెట్టడం వల్ల వాళ్ళు తొందరగా రావడం కాలేజ్కి, అలాగే ప్రోటీన్ ఫుడ్ అనేది ఖచ్చితంగా అంది హెల్తీగా తయారవుతారు. క్వాలిటీగా బెస్ట్ అని చెప్పచ్చు. అలాగే ఇస్కాన్ కంపెనీ నుంచి వస్తుంది అక్షయ పాత్ర అనే పథకం నుంచి చాలా క్వాలిటీగా ఉంది ఫుడ్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీగా ఉండిద్దని. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంది, బాగుంది ఫుడ్. అంటిల్ నౌ ఇప్పుడు దాకా కాలేజ్లో ఎవరు పెట్టలేదు, జూనియర్ కాలేజ్లో ఇదే ఫస్ట్ టైం. చాలా ఇంత బాగా తొందరగా చెప్పింది చేస్తారనుకోలేదు, బట్ చేయడం వల్ల చాలామందికి చాలా యూజ్ అయ్యింది. ఐటీ కంపెనీస్ ఖచ్చితంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే జాబ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు యూత్కి. మనకి జాబ్స్ మేళా అని చెప్పి చాలా పెడుతున్నారు, వాటి వల్ల చాలా యూజ్ అయ్యింది యూత్కి. ఫుల్ హోప్గా ఉన్నాం మేమందరం యూత్, ఖచ్చితంగా జాబ్స్ వచ్చి సెటిల్ అవుతామని చెప్పి. మేడం అందరూ సెటిల్ అయిపోయి ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మంచి సిటీగా హైదరాబాద్ లాగా బాగా ఇంప్రూవ్ అయ్యిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా 100% ఉండిద్దని మేమంతా నమ్ముతున్నాము. ఎవరైతే రాలేదు మేడం, కానీ ఇక్కడ ఇంత క్లోజ్గా మాకైతే టీచర్స్ చెప్పారు కానీ వచ్చి ఇంతసేపు ఉంటారని.
మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతసేపు ఉంటారని చెప్పి. అంతే మాతో క్లోజ్గా గడిపి మా కష్టాలు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి అడగడం అనేది మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వస్తారు వెళ్తారు అనుకున్నాం, కానీ ఇంత క్లోజ్గా మూవ్ అయ్యి మా ప్రాబ్లమ్స్ తెలుసుకుని ఇలా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక పక్క చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుగుతున్నారు. అంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వు, ఈ కాలేజెస్ కానివ్వు, ఒక పక్క ఆయన చూస్తున్నారు, ఇంకో పక్క నారా లోకేష్ గారు. ఎలా అనిపిస్తుంది? ఈ యూత్ అనేది చాలా ఫ్యూచర్ జనరేషన్కి చాలా యూజ్ కదా, కాబట్టి అందరూ కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నారు మేడం యూత్ మీద. ఇలా చూడడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం కానీ మా మీద కాన్సన్ట్రేషన్ చేసి మాకేమైతే అవసరాలు ఉంటాయో వాటిని తీర్చడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. వీళ్ళు రావడం, అలాగే ఇలా మాకు అన్నీ దొరకడం అనేది. మేమైతే మొన్న చూసిన దాన్ని బట్టి మా లోకేష్ సార్ సింపుల్ అండ్ పర్ఫెక్ట్ లీడర్ అని అనిపిస్తుంది. సార్ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం, మరియు మాదందరితో కలిసి కింద కూర్చొని తినడం చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. ఆ పథకం వల్ల చాలామంది మార్నింగ్ తొందరగా రాగలుగుతున్నారు కాలేజెస్కి, అందరూ మధ్యాహ్నం అన్నం తినగలుగుతున్నారు. పిల్లలకి చదవాలంటే ఆరోగ్యం ఉండాలి అని ఈ స్కీమ్ని స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు మనకి మధ్యాహ్నం పూట ఉండేది కదా, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఓన్లీ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్కి ఉండేవి. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక లీడర్స్ అందరూ పెద్ద ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికి కూడా భోజనం పెట్టాలి గవర్నమెంట్ స్కూల్లో అనే ఆలోచన ఎలా అనిపించింది? అది మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఉపయోగకరమైనది ఇది. ఫుడ్ పరంగా ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? అంటే కంప్లీట్గా ఎలా ఉండేది? గవర్నమెంట్ కాలేజెస్లో ఫుడ్ అనేది పెడతాం ఫస్ట్ టైం కదా, ఎలా పెడుతున్నారు? మంచిగానే ఉందా? గవర్నమెంట్ కాలేజెస్లో ఫుడ్ అంటే బాగోదని అనుకున్నాం మేము. ఈ స్కీమ్ స్టార్ట్ చేసి నిన్న టేస్ట్ చేసిందా చాలా బాగుంది. అదేవిధంగా ఫస్ట్ డే టేస్ట్ ఎలా అనిపిస్తుంది? ఏం పెట్టారు? ఫస్ట్ డే నిన్న మాకైతే వెజిటేబుల్ బిర్యానీ పెట్టారు, దాల్, పెరుగు చట్నీ అలా పెట్టారు, చాలా బాగుంది. ఒక ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ అంటే ఒక స్టేట్ మొత్తానికి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అంటే మామూలు విషయం కాదు. అలాంటి పెట్టి కామన్గా వచ్చి ఈ లొకేషన్లో కూర్చొని స్టెప్స్ దగ్గర క్యాజువల్గా ఈ లొకేషన్లో మీరు ఎగ్జామ్స్ రాస్తారు, స్లిప్ టెస్ట్ ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉంటారు, ఆ లొకేషన్లో కూర్చొని మీతో పాటు భోజనం చేయడం ఎలా అనిపించింది ఒక లీడర్? మాకు చాలా సంతోషంగా ఉంది, మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ రావడం. సార్ని ఇలా చూసినప్పుడు మాకు అనిపించింది ఆయన సింపుల్ అండ్ పర్ఫెక్ట్ లీడర్ అని అనిపించింది. ఏ గవర్నమెంట్లో అయినా ఇలా లీడర్స్ వచ్చారా? ఒక ఐటీ మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇలా దగ్గరలోకి వచ్చారా? గత ప్రీవియస్లో ఏ ఎమ్మెల్యేనా కానీ ఏ లీడర్ అయినా చూసారా? మా దగ్గరికి అయితే ఎవరు రాలేదు, మేము ఎవరిని చూడలేదు, ఇది ఫస్ట్ టైం. మరి ఐటీ మినిస్టర్ లోకేష్ గారి వల్ల మంచి కంపెనీస్ వస్తాయని నమ్మకం ఉంది స్టేట్కి? నమ్మకం ఉంది. మేము సార్తో మా సమస్యలు కూడా చెప్పుకున్నాము. చెప్పిన వెంటనే మా సమస్యల్లో ఒకటైన సీసీ కెమెరాస్ కూడా సార్ ప్రొవైడ్ చేశారు, నెక్స్ట్ డేనే ప్రొవైడ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నాయి అడుగుతాం. అమ్మ చెప్పండి అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు లోకేష్ గారు మొన్న వచ్చినప్పుడు మధ్యాహ్నం భోజనం అంటే పథకం అనేది పెట్టారు కదా, ఉచితంగా భోజనం పెట్టాలని, ఆలోచన ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడిగిన వితిన్ 24 అవర్స్లోనే సార్ అలా ప్రొవైడ్ చేయడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ గర్ల్స్ సెక్యూరిటీ కోసం ఈ ఏరియా తెలుసు ఎలాంటిదో, గర్ల్స్ ఎక్కడికైనా గ్రౌండ్లో ఆడుకున్న ఎక్కడికైనా వెళ్ళిన సెక్యూరిటీగా ఉండాలని, సీసీ కెమెరాస్ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతామని సార్ని అడిగాము. జస్ట్ వితిన్ 24 అవర్స్లో మాకు సీసీ కెమెరాస్ పెట్టించాము, చాలా హ్యాపీగా ఉందాం. రాధానగర్ ఇక్కడ చూస్తున్నట్లయితే డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం అనేది సౌకర్యకరంగా ఉందా? అంటే ఈ లొకేషన్లో అంటే చాలా వరకు ఇబ్బందిగా ఉండేది, అంటే లేట్గా వచ్చేవారు, కాలేజెస్ కూడా లేట్గా అయ్యేది కదా. సో ఇప్పుడు భోజనం పెట్టడం వల్ల స్టూడెంట్స్ అందరికీ హ్యాపీ మూమెంట్ అంటారు, త్వరగా కాలేజ్కి వచ్చి చదువుకోవడం, మధ్యాహ్నం ఇక్కడ హ్యాపీగా లంచ్ చేసేయడం ఎలా అనిపిస్తుంది? ఇదైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లంచ్ ప్రిపేర్ అవ్వక లేట్ అయిపోవడం, క్లాసెస్ మిస్ అవ్వడం, అలా చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ పథకం వచ్చాక 12:30కి లంచ్ ప్రొవైడ్ చేయడం, అదేమో ఇంట్లో ఫుడ్ అని అనిపిస్తుంది మాకు కూడా. లంచ్ మొత్తం క్లియర్గా ఉంది, చాలా బాగుంది. ఇంట్లో అమ్మ చేస్తే ఎలా ఉండేది సేమ్ అలాగే ఉంది లంచ్ కూడా. ఇంకేమో జస్ట్ ఆ టైంకి ఎలా 12:30కి బయలు కొట్టగానే చాలామంది లంచ్ తీసుకోకుండా పచ్చడి వేసుకుని తినడం చాలా పెయిన్ఫుల్గా ఉండేది. మా కర్రీ అవ్వకుండా వచ్చేసేవాళ్ళు, ఓన్లీ వర్క్ ఉండి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోవడం, పిల్లలకి ఏదో ఒక పచ్చడి పెట్టేసి తీసుకురావడం, వాళ్ళేమో అదే తింటాం, మా ఫ్రెండ్సే, అది కూడా చాలా పెయిన్ఫుల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ పథకం వచ్చాక ప్రోటీన్ ఫుడ్ అందరికీ అందుతుంది, గుడ్డు, ఎగ్, చిక్కీ అన్నీ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఎలా అనిపించింది? సీసీ కెమెరాస్ లేవు కదా మీకు స్టూడెంట్స్కి, లేడీస్ తిరుగుతారు ఇక్కడ, సెక్యూరిటీగా ఉండాలి, సీసీ కెమెరాస్ లేవు అని చెప్పారు కదా. లోకేష్ గారికి చెప్పగానే వితిన్ 24 అవర్స్లోనే సీసీ కెమెరాస్ అరేంజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అయితే ఇదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలుకి ఇట్లా ఎవరన్నా లీడర్ వచ్చి చూసి వెళ్ళిపోవడమే, కానీ ఇట్లా చేయడం ఫస్ట్ టైం చూడడం. కానీ అంటే ఇక్కడ ఈ రోడ్లో మొత్తం డ్రగ్స్ గారు అంతా ఉంటుంది, బట్
ఇట్లా చేస్తారని చెప్పేసి అనుకోలే, చాలా హ్యాపీగా ఉంది. సేఫ్ జోన్ కోసం మాకు సీసీ కెమెరాస్ కావాలని చెప్పారు, విత్ ఇన్ సెకండ్స్లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ యూత్ ఎక్కువ ఉండేది కదా, ప్రకాశ్ నగర్ కానీ లేక పాయకాపురం నగరం కానీ ఇక్కడ అంతా బాంబే కాలనీ సరౌండింగ్ అంతా ఎక్కువ మంది ఉంటారు యూత్. సో దట్స్ వై మీరు సీసీ కెమెరాస్ కావాలని అన్నారు, అరేంజ్ చేశారు. హ్యాపీనా నువ్వు? చాలా హ్యాపీ. బట్ మేము అడిగిందల్లా ఒక్క సీసీ కెమెరా, కానీ సార్ కాలేజ్ చుట్టూ పెట్టించారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు? చెప్పారు విత్ ఇన్ 24 అవర్స్లో పెట్టిస్తా అన్నారు. బట్ అసలుకి ఇట్లా అవ్విద్దని మేము అనుకోలే. సార్ వచ్చింది దాని తర్వాత రోజు సండే కదా, అసలు మేము చూడలే. మళ్ళీ పొద్దున్న కాలేజ్కి వచ్చి ఇక్కడ సీసీ కెమెరా ఉండదు కదా, ఉందేంటి అనుకుంటే ఓ లోకేష్ సార్ పెట్టిస్తా అన్నారు కదా అని చెప్పి అనిపించింది. హ్యాపీయేనా మరి ఇప్పుడు? చాలా హ్యాపీ. ఏం చెప్తారు లోకేష్ గారికి? థ్యాంక్ యూ సార్. ఇంకా మా బెస్ట్ ఇస్తాం మేము ఎగ్జామ్స్లో 100% తెచ్చుకొని పర్సంటేజ్ మా అయితే మేము. ఓకే, ప్రజెంట్ వన్ వర్డ్ లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు. చెప్పిన మాట తప్పని వీరుడు అని చెప్తా. ఎందుకు అంత నమ్మకం ఏంటి, అంత అభిమానం ఏంటి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు? సీసీ కెమెరాలు ఒకరోజు అడిగితేనే 24 అవర్స్లో పెట్టేశారు వెంటనే. ఓకే, అలాంటిది మేము 100% ఇస్తే ఖచ్చితంగా మాకు కాడ కన్స్ట్రక్షన్ చేస్తారన్నది కూడా నమ్మకం ఉంది. అనిపిస్తుంది ఒక్క సీతమ్మ గారు మధ్యాహ్నం భోజనం ఎలా అనిపిస్తుంది? ప్రతి గవర్నమెంట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి భోజనం పెట్టాలని ఆలోచన ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుందా? మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు ఫుడ్ మీద? మీ ఒపీనియన్? అది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మేము బయటికి వెళ్ళాలన్నా కానీ కొంచెం దూరం ఇల్లు అయితే చాలా కష్టం. అదే మేము ఇక్కడే ఉంటే ఇక్కడే తిని ఇక్కడే ఉండొచ్చు. బయట తొందరగా కాలేజీలు పొద్దున్నే కట్టలేనన్న వాళ్ళు కూడా పేరెంట్స్ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు పొద్దున్నే, అందుకని పొద్దున్నే క్యారేజ్ కూడా తెచ్చుకోలేరు. అదే ఇక్కడే ఉంటే ఇక్కడే తినొచ్చు, ఇక్కడే ఉండొచ్చు. చిన్న ఇప్పుడు ఇంతకు ముందు చూసుకుంటే ఓన్లీ స్కూల్స్లోనే కదా ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లా గవర్నమెంట్ కాలేజెస్కి కూడా పెట్టాలి అన్న ఆలోచన ఎలా అనిపించింది? ఇది మంచి పథకం అంటావా? చాలా మంచి పథకం, చాలా మంచి పథకం. ఎందుకంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో తినేవాళ్ళం. ఇప్పుడు కాలేజ్కి వచ్చిన తర్వాత ఉండిద్దా లేదా అన్న విషయం మాకు తెలియదు. కానీ ఈయన వచ్చిన తర్వాత, మా సార్ వచ్చిన తర్వాత పెట్టారు మాకు. నారా లోకేష్ సార్. సార్ మేము చెప్పిన మాట తప్పకుండా చేస్తున్నారు, చెప్పిన వెంటనే చేస్తున్నారు. మీతో పాటు కూర్చొని చేశారు కదా, మీ పక్కనే కూర్చొని చేశారు. అంత పెద్ద పర్సన్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, స్టేట్ లెవెల్ అయినా అంత పెద్ద పర్సన్ మీ పక్కన కూర్చున్నారు ఒక కామన్ ప్లేస్లో. ఎలా అనిపిస్తుంది? మా పక్కన నుంచొని తింటే మా పక్కన మన కూర్చొని తింటే మా అదృష్టం సార్. ఎందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అదృష్టం అని ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మేము అసలు అంత పెద్ద లీడర్ మాతో వచ్చి అలా కూర్చొని తింటారు అని మేము అసలు ఊహించలేం కదా. ఏ లీడర్ అయినా ఇలా వచ్చారమ్మా మీ దగ్గరికి? ప్రీవియస్లీ ఏ గవర్నమెంట్లో అయినా ఏ లీడర్ అయినా ఇలా గవర్నమెంట్ కాలేజెస్కి వచ్చి ఏమైనా రెక్టిఫై చేశారా? ఏమైనా ప్రాబ్లమ్స్ అడిగారా ఎవరైనా? లేదు, నేను అలా అయితే చూడలా. వచ్చారు, మాకు తెలుసుకుంటారు, వెళ్ళిపోయేవారు, అది మాత్రమే తెలుసు. కానీ ఇలా వచ్చి మాతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటే. ఈ గవర్నమెంట్ ద్వారా ఐటీ కంపెనీలు వస్తాయని నమ్మకం, ఇలాంటి స్టూడెంట్స్కి మంచి డెవలప్మెంట్ అయ్యి ఇండస్ట్రీస్ వస్తాయని నమ్మకం ఐటీ మినిస్టర్ లోకేష్ గారి మీద ఉంది, ఖచ్చితంగా ఉంది. వన్ మోర్ అబౌట్